ఏమున్నారమ్మా ఫిగర్లు, బ్యూటిఫుల్ ఫిగర్స్ రా. రేపటి నుంచి నా మకం ఇక్కడేరా. ఇంతకీ నీ ఫిగర్ ఏదిరా? వస్తుందిరా, తొందర ఎందుకు? వస్తుందంటవా? అందుకేగా మిమ్మల్ని రమ్మంది. టైం అయిపోతుంది, ఇంకా రాలేదు. ఏటిది 3 పనులు చేయించా 30 కోట్లు డబ్బులు కనపడాలా? సాయంత్రానికల్లా 30 కోట్లు ఉండాలా? ఓకే సార్. మళ్ళీ చెప్పను అమ్మా, నాకంటే ముందే రెడీ అయిపోయినావు. వెళ్దాం పదమ్మా. ఎక్కడికి డాడీ? ఎక్కడికా? మర్చిపోయావా? మీ అమ్మ చచ్చిపోయి ఈ రోజుకి 10 సంవత్సరాలు. ఈరోజు సంవత్సరికం. మర్చిపోయావా? పదమ్మా వెళదాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి డాడీ? మీ అమ్మ పేరున గుడిలో పూజలు చేయించాలి కదా. పద వెళ్దాం. రాయ్, కమాన్ కమాన్. ఏదిరా నీ గర్ల్ ఫ్రెండ్? హలో డార్లింగ్, 10 minutes లో వచ్చేస్తా. ఇక్కడే ఉన్నా, అదే అమీర్పేట జంక్షన్ లో ఆ పక్కన. రేయ్, ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడికి వస్తుందా రాదా? అక్కడ మా గర్ల్ ఫ్రెండ్స్ వెయిటింగ్ అమ్మా. తొందరపడతావేంట్రా? వస్తుందా? ఆగు. రే, ఎప్పుడు రా వచ్చేది? రాయ్ వంశీ. వస్తుందా? అరే, నీ గర్ల్ ఫ్రెండ్ వస్తుందా లేదా ఖచ్చితంగా చెప్పరా, లేకపోతే మావా నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయరా. రే, ఆ అమ్మాయి ఖచ్చితంగా వస్తుంది. నేను మిమ్మల్ని పరిచయం చేస్తాను. నాకెందుకో డౌటేరా. రే, నీకు సమరం కూడా వేస్తేరా. వెళ్ళి సన్యాసులో కలిసిపో. దేవుడా, ఈ గంట నుంచి ఎలాగైనా గట్టెక్కించినాయన. రే మావా, రే ఏమైందిరా? అక్కడ చూడండిరా, ఆమెరా నా గర్ల్ ఫ్రెండ్. అర్రర్రర్రర్రే, ఏం ఫిగర్ రా, ఏం ఫిగర్ రా. ఆహా, గొప్పగా ఉందిరా మావా, సూపర్ రా. నిజంగా సూపర్ గుందరా. అవునరా. రే మావా, నువ్వు అర్జెంట్గా వెళ్ళి ఆ అమ్మాయిని పరిచయం చేసి ఇప్పుడే పరిచయం చేస్తా. వెళ్ళు. హాయ్, మీరు బ్రూ కాఫీ మోడల్ కదండి? నేను కాదండి. అనుకున్నా గానీ మంచి ఫిగర్నే బ్రూ కాఫీ యాడ్ మోడలే, అవునా? లేదండి, నాకు తెలుసు మీరు జోక్ చేస్తున్నారు. అయ్యో, నేను కాదండి. మీరు చాలా అందంగా ఉన్నారు కాబట్టి మీరు నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వాలి. అయ్యో, నేను కాదు. అయ్యో, ఇంత అందంగా ఉన్న మీరు బ్రూ కాఫీ యాడ్ మోడల్ కాదంటే మేము నమ్మేస్తాం అనుకున్నారా? కాదు, మీరు ఖచ్చితంగా బ్రూ కాఫీ యాడ్ మోడలే. చూసారా నా గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది? టెన్షన్ గా ఉంది, చెప్పరా. తొందర పడకండి రా. ఆ అమ్మాయి రేపు డైరెక్ట్ గా మిమ్మల్ని ఇంటికి తీసుకురామంది. అక్కడ మీకు స్పెషల్ పార్టీ కూడా ఉందిరా. మీరు ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా 1 minute. హలో, ఒక నిమిషం. ఓకే, చెప్పు. చెప్పింది నిజమేనంటావా? డౌటే. హే, అంత ఈజీగా వదిలేస్తాం ఏంటి? రేపు వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. సారీ అండి, సారీ. బా, సూపర్. మీద నాకు నిజంగా తెలియదు సార్. తప్పకుండా సార్, క్షమించండి సార్. ప్లీజ్ సార్, వదిలేండి సార్. క్షమించండి సార్. నిన్ను వదిలేస్తున్నాం, పోరా. వదిలేండి సార్. బావగారు నమస్కారం. లేట్ అయ్యానా? అబ్బే అదేం లేదులేండి, రండి రండి. బావగారు బాగున్నారా? మర్యాద తెలిసిన ఫ్యామిలీలో వెళ్ళేటప్పుడు ఇంకెంత ఉంటుందో. వెళ్ళండి సార్. రండి, కూర్చోండి బావగారు. చెల్లెమ్మా, చెల్లెమ్మా. ఇది కొంప, కోట. హాయ్. హలో సార్. హలో.
అరే, చాలా రిచ్ ఫ్యామిలీ. రామ్మా. బావగారు, మా చెల్లె మీరు ఆర్భాటాలవి వద్దన్నారు, పెళ్లి చూపులు కూడా వద్దన్నారు. ఏదో మా తృప్తి కోసం మన వంశీగడికి తెలియకుండా పెళ్ళా ఏర్పాటు చేశారు. ఆపాలి, ఎలా అయినా ఆపాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియాలి. ఏంట్రా మీకు తెలియాల్సింది? అసలు ఎవర్రా మీరు? వంశీగాడి ఫ్రెండ్స్. మౌనిక వంశీ ప్రేమించుకుంటుంటే ఈ తొప్పాసగాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారా? ఎవ్వట్రా తొప్పాసిగాడు? లేపేస్తా. బాబులు బెదిరించినా బాంబులు బెదిరించినా మౌనికని వంశీని కలుపుతా. వాళ్ళిద్దరి పెళ్లి మేం ఘనంగా చేస్తాం. ఏంట్రా మీరు చేసేది? ఇంతకీ వంశీగాడెవడ్రా? ఇప్పుడే ఆ వంశీ అమ్మా నాన్న అన్ని నేనై పెంచినందుకు నా నమ్మకాన్ని దెబ్బతీసావు కదే. మీ పెంపకం మీద మీకే నమ్మకం లేదన్నమాట. నీ ముఖం చూస్తే అసహ్యం వేస్తుంది. మన మీద కత్తులు డాగర్లు ఎందుకురా నాయనా? వార్నింగ్ ఇస్తే సరిపోతుంది కదరా. కొట్టరాను చోటు కొమ్మేశారా?